నమస్తే, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. ప్రస్తుతం మనం సోషల్ మీడియా యుగంలో ఉన్నాం. ఏం జరిగినా ఇట్టే తెలిసిపోతుంది. ఇక సెలబ్రిటీస్ ఏది చేసినా అందరూ నిశితంగా గమనిస్తూనే ఉంటారు. వాళ్ళు మాట్లాడే మాటలకు చేతలకు తేడా వస్తే ట్రోల్స్ చేస్తారు. ఇప్పుడు కమెడియన్ అలీకి అలాంటి పరిస్థితే ఎదురైంది. ఆయన గతంలో మీడియాలో చేసిన వ్యాఖ్యలకు, ఆయన చేస్తున్న పనులకు పొంతన లేకపోవడం పట్టించింది. దాంతో ట్రోలింగ్ మొదలైంది. ఇంతకీ అలీ ఏం చేశారనే విషయానికి వస్తే, తాజాగా ఓ బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేస్తూ సోషల్ మీడియా జనాలకు దొరికిపోయారు. గతంలో ఇదే అలీ బెట్టింగ్లు వేయొద్దంటూ గొప్పగా చెప్పి మన్ననలు పొందారు. ఇప్పుడు తనే ఓ బెట్టింగ్ యాప్ని డబ్బులకు ఆశపడి ప్రమోట్ చేయడంతో జనాలు జీర్ణించుకోలేకపోయారు. చెప్పిన మాటకు చేసే చేష్టకు సంబంధం లేదా అంటున్నారు. ఆ మధ్య అలీతో సరదాగా టైంలో అలీ శివాజీని ఓ ఇంటర్వ్యూ చేసినప్పుడు బెట్టింగ్ల జోలికి పోవద్దని, జీవితాలు నాశనం చేసుకోవద్దని, డబ్బులు సంపాదించకపోయినా పర్వాలేదు కానీ ఇలా ఈజీ మనీ కోసం ఆశపడొద్దని చెప్పాడు. అయితే ఇప్పుడు అదే అలీ ఓ బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేస్తూ డబ్బులు సంపాదించుకుంటున్నాడని ఆ వీడియోని బెట్టింగ్ వీడియోని కలిపి షేర్ చేస్తున్నారు. అయితే బెట్టింగ్ యాప్లను ఎవరు ప్రమోట్ చేసినా తప్పే. అలీ మాత్రమే కాకుండా మరికొందరు సెలబ్రిటీస్ కూడా ఇలాంటి యాప్లను ప్రమోట్ చేస్తున్నారు. సెలబ్రిటీస్ ముఖ్యంగా సినిమా వారు తెరపై కనపడి యాప్లో బెట్టింగ్లు వేయొచ్చు అని చెప్తుంటే కుర్రాలు ఊరుకుంటారా? అక్కడ నుంచి జీవితాలు నాశనం చేసుకునే పరిస్థితి వస్తోంది. కాబట్టి అలీ లాంటి వాళ్ళు ఆలోచించి ఇలాంటి యాప్లు ప్రమోట్ చేయాలని కొంతమంది క్రిటిక్స్ అంటున్నారు. దీనిపై అలీ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. హాయ్, హలో. మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.